నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తోటకూర చేసుకోబోతున్నాం. తోటకూర, టమాటా ముక్కలు, పెద్దుల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, తాలింపు దినుసులు, స్టవ్ వెలిగించుకుని మందపాటి గిన్నె పెట్టుకోవాలి. దానిలో 3 గంటలు నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. ఎల్లుల్లి కూడా వేసుకోవాలి. అవి మొత్తం వేగే వరకు తిప్పుకోవాలి. దానిలో పసుపు కూడా వేసుకోవాలి. ఇంకోసారి గెంటి పెట్టి తిప్పుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పెద్దుల్లిపాయలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వాటి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. ఇంకోసారి మూత తీసి కలుపుకోవాలి. మనం శుభ్రంగా కడుక్కున్న తోటకూర పెట్టుకోవాలి. తోటకూర పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత తీసి ఓసారి గెంటి పెట్టి కలుపుకోవాలి. టమాటా ముక్కలు, తోటకూర, ఉల్లిపాయలు బాగా కలిసేలా గెంటి పెట్టి కలుపుకోవాలి. కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. తోటకూర, టమాటాలు, పచ్చిమిర్చి మొత్తము మగ్గిపోని ఎంతో కమ్మగా ఉండే తోటకూర రెడీ. ఒక గిన్నె తీసుకుని మనం వండుకున్నది దానిలో వేసుకోవాలి. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే తోటకూర రెడీ.